తోటి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ స్వాగతం ఉంటుంది. ఇప్పుడు కూడా మినిస్టర్ క్వార్టర్ తీసుకున్నాక కూడా ఎప్పుడైనా ఏదైనా అంతా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేదో అది మీ అందరి హక్కు ఉంది అనేటువంటి మాట మాత్రం ఈ సందర్భంగా గమనింపజేస్తూ అది పొన్నం కాంప్లెక్స్ ఇవ్వండి వాళ్ళ అంతే కదా రవాణా అది వాళ్ళ అన్నదమ్ములు కొడుకులకి వాళ్ళు మిగతా ఏదున్నా తప్పకుండా అందరిది హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల బాధ్యుడిని మనిషి అనే మాట సందర్భంగా మనగిస్తూ మీ అందరికి మరొక్కసారి ఈ ప్రజాపాలన కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇయాలటికే అయిపోయింది అనుకోకూడదు. ఇలా అయిపోయినా మళ్ళొక్కవేళ ఏమైనా ఉంటే 4 నెలల తర్వాత మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పినారు 4 నెలల తర్వాత కార్యక్రమం ఉంటుంది. ఇవాళ హుస్నాబాద్ సంబంధించిన ఎన్నికలప్పుడు చెప్పిన నా అక్క చెల్లెలకు తల్లిగారింటికి పోయినా వియ్యపురాలు కోడికి వచ్చినా వియ్యపురాల ఇంటికైనా ఆర్టీసీ బస్సులో ఫ్రీ పోవచ్చు అని పోతూ రాలే చర్మినార్ ఎక్కిరాలే మీరు ఫ్రీ రైట్ కొత్త బస్సు ఎక్కిరు. అచ్చా కొత్త బస్సు కూడా ఎక్కువ షురు అయిపోయింది. కొత్త బస్సు నిన్నోటి వచ్చింది, మళ్ళా 2 వచ్చినాయి. నేను గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడ నుంచి ఏ ఏ ప్రాంతాలకు బస్ సౌకర్యం కల్పిస్తే మంచిదో నాకు వివరిస్తే తప్పకుండా ఆయా డిపోలకు మాట, ఎందుకంటే సంబంధిత శాఖ రాజే కాబట్టి హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు బస్ సౌకర్యం లేదు